ఉమ్, ఎందుకు అంటే పోలవరం పూర్తి చేస్తా అన్నాడు. అవును అంటే పోలవరం పూర్తి చేయలేదు అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. అవును 2019 తర్వాత అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అసెంబ్లీలో సంవత్సరం డేట్ కూడా చెప్పాడు. ఈ రోజు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పోలవరం పూర్తి చేస్తా అని చెప్తున్నాడు. రెండో అంశం, పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్తున్నాడు. గత 4 ఏళ్లుగా చెప్పింది అదే, అందరికి ఇచ్చేసామన్నాడు. ఇప్పుడు మళ్ళీ పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్తున్నాడు. అంటే ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్తున్నాడంటే గతంలో ఇవ్వలేదని అర్థం, లేదా పేదరికం పెరిగిందని అర్థం. ఆ తర్వాత రెండిట్లో ఏదైనా ఆయన ఫెయిల్యూరే కదా. మొత్తం మేనిఫెస్టో ప్రతి పాయింట్ జగన్మోహన్ రెడ్డి వైఫల్యాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. తర్వాత మొదలు పెట్టిన ఇల్లు పూర్తి చేస్తామన్నాడు. మొదలు పెట్టిన ఇల్లు ఎందుకు మొదలు పెట్టామా అని ఆ లబ్ధిదారులు అప్పుల పాలై చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. అలాగే అన్నిటికన్నా ఇంకొక విషయం, భూముల రీసర్వే పూర్తి చేస్తామన్నాడు. భూముల రీసర్వేకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన వ్యతిరేకత వస్తున్నా కూడా మళ్ళీ అదే చెప్పాడు. అన్నిటికీ మించి మీరు చెప్పినట్టు ఇంకొక దుర్మార్గమైన విషయం, 3 రాజధానులు. ఈ రోజు రాష్ట్రం అంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3 రాజధానుల పేరుతో గత 4.5 సంవత్సరాలుగా ఎలాంటి పెట్టుబడులు తీసుకురాలేకపోయాడు, ఎలాంటి ఉద్యోగాలు తీసుకురాలేకపోయాడు, అభివృద్ధి చేయలేకపోయాడు. అంటే ఇప్పుడు మళ్ళీ 3 రాజధానులు అంటే భవిష్యత్తులో కూడా పెట్టుబడులు రావు, భవిష్యత్తులో కూడా ఉద్యోగాలు రావు, భవిష్యత్తులో కూడా అభివృద్ధి ఉండదు అని జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పినట్టుంది. ఆ తర్వాత కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తానన్నాడు. మరి గత 5 సంవత్సరాల్లో ఒకటన్నా నిర్మించాడా? గోడౌన్స్ నిర్మిస్తానన్నాడు. గత 5 సంవత్సరాల్లో ఒకటన్నా నిర్మించాడా? అలాగనే ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్స్ అన్నాడు. గత 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒకటన్నా నిర్మించాడా? అంటే ఇందాక మీరు ఇంట్రొడక్షన్ లో చెప్పినట్టు ఇది కొత్త సీసాలో పాత సారా. తర్వాత ఇంకొక మాట అన్నాడండి, తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువ రోడ్లు నిర్మించాం, కానీ తెలుగుదేశం పార్టీ కాలంలో వర్షాలు పడలేదు, మన పాలనలో వర్షాలు పడ్డాయి, వర్షాల వల్ల రోడ్లు పోయినాయి అంట. వర్షాల వల్ల రోడ్లు పోయినాయి అంట. కానీ మరి వర్షాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కరువు వచ్చింది, మన హయాంలో కరువు రాకుండా వర్షాలు విస్తారంగా పడినాయి, అందుకే రోడ్లు కొట్టుకుపోయినాయి అన్నాడు. ఓకే, మరి తెలుగుదేశం హయాంలో క్రాప్ హాలిడేలు ఎక్కడా ప్రకటించలేదే, ఈ హయాంలోనే క్రాప్ హాలిడేలు ప్రకటించారు. సో కాబట్టి సారాంశం ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఈ మేనిఫెస్టోని వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలే ఇది తుగ్లక్ మేనిఫెస్టో అని చెప్తున్నారు. రైట్. మనుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం.